జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా జరగాల్సిందైతే జరిగిపోయింది ప్రధాని మోడీ గారిని పాకిస్తాన్ ఏ మాత్రం కూడా ఆపలేకపోయింది ఇంతకు ఏం జరిగింది ఏ విషయంలో ఆపలేకపోయింది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ న్యూస్ను ఏ మాత్రం కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా 5 రోజుల క్రితం కాశ్మీర్లో ఉన్నటువంటి పహల్గామ్లో ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు భారీ ఎత్తున కాల్పులు జరిపి మన భారతీయులను అందున మన హిందువులను పొట్టన పెట్టుకున్న సంగతి మీకు తెలిసిందే నిజానికి ఈ తీవ్రవాద దాడి జరిగిన సమయంలో మన ప్రధాని మోడీ గారు విదేశాలలో ఉన్నారు అంటే సౌదీ అరేబియాలో ఉన్నారు సౌదీ అరేబియాతో అత్యంత కీలకమైనటువంటి ద ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ పైన ఒప్పందాలు చేసుకోవడానికే ప్రధాని మోడీ గారు సౌదీ అరేబియా పర్యటనకైతే పోయినారు ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ మూలంగా భారత్ సౌదీ అరేబియా అదేవిధంగా యుఏఈ ఇజ్రాయెల్ యూరోప్ దేశాలు అత్యధికంగా లాభపడనుండగా మరోవైపున ఇరాను చైనా పాకిస్తాన్ దేశాలు అత్యధికంగా నష్టపోనున్నాయన్నమాట ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఒప్పందం కనుక ఒక్కసారి జరిగితే ఇక మన దేశం జాతకమే మారిపోతుంది ఎందుకంటే ఈ ఒప్పందం అనేది కనుక జరిగితే మన దేశానికి సంవత్సరానికి కనీసం అంటే కనీసం $100 బిలియన్ పెట్టుబడులు అయితే వస్తాయి అంటే మన దేశం కూడా 20 సంవత్సరాల క్రితం చైనా ఎలా అయితే 12% వృద్ధిని నమోదు చేసిందో అలాగే మనం కూడా 12% వృద్ధి రేటును నమోదు చేయొచ్చు అనమాట అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే యూరోప్ దేశాలు తమ స్వార్థం కోసమే మన భారతదేశంలో పెట్టుబడులు అయితే పెడతాయి ఎందుకంటే చైనాలో ఒక వస్తువు ఉత్పత్తి చేయడానికి $100 ఖర్చు అయితే అదే వస్తువును మన దేశంలో తయారు చేయడానికి కేవలం $40 ఖర్చు మాత్రమే అవుతుంది ఇకపోతే చైనా నుంచి ఆ వస్తువును యూరోప్కి ఎగుమతి చేయడానికి $100 ఖర్చు అయితే అదే వస్తువు భారత్ నుంచి ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ద్వారా ఎగుమతి చేయడానికి అయ్యే ఖర్చు ఎంత తెలిసినా కేవలం $37 మాత్రమే పైగా ఈ కారిడార్ ద్వారా అన్ని దేశాలకు ముడి చమురు గ్యాసు తక్కువ ధరకే లభ్యమవుతుంది పైగా ఇది కార్గో షిప్పులకు అతి గొప్ప లాభసాటి వ్యాపారం ఎందుకంటే ఇప్పుడు ఒక షిప్పు సౌదీ అరేబియాకు కొన్ని మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులను తీసుకెళ్ళింది అనుకోండి తిరిగి భారతదేశానికి వచ్చేటప్పుడు అదే షిప్లో యూరోపియన్ ఉత్పత్తులను తీసుకొని వస్తారనమాట అవి ముడి సరుకులు కావచ్చు ఖరీదైన బ్రాండ్లు కావచ్చు మరేదైనా ఇతర ఉత్పత్తులు కూడా కావచ్చు అంటే ఈ కారిడార్లో తిరిగే ప్రతి నౌక కూడా రెండింతల డబ్బు సంపాదిస్తుంది అనమాట అంటే ఖాళీగా వచ్చే అవకాశమే లేదు అందుకే మోడీ ప్రభుత్వం ఒకేసారి 1000 కార్గో షిప్పులను తయారు చేయడానికి సన్నాహాలు అయితే చేస్తుంది ఇందుకోసం మన దేశంలో ఉన్నటువంటి డజను ప్రైవేటు సంస్థలతో కలిసి జర్మన్ టెక్నాలజీతో ఈ షిప్పులను అయితే తయారు చేయనున్నారు బహుశా సెప్టెంబర్ నెల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉండాలి 2030 నాటికి 1000 చిన్న పెద్ద ఈ షిప్పులను తయారు చేయాలనేదే మన మోడీ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఎందుకంటే ఇప్పటి వరకు మనం 90% కార్గో షిప్పులను ఇతర దేశాల నుంచి అద్దెకైతే తెచ్చుకుంటున్నాం మన దేశంలో తయారయ్యేటటువంటి ఈ కార్గో షిప్పుల సంఖ్య చాలా తక్కువే కాకుండా వాటి సైజు కూడా తక్కువే అందుకే ప్రత్యేకంగా 1000 అధునాతన కార్గో షిప్పులు నిర్మించేందుకు ప్రత్యేకంగా ఒక షిప్పింగ్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నారు సరే 10 రోజుల క్రితం మన మోడీ గారు మనం ఇందాకే చెప్పుకున్నటువంటి ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్కు సంబంధించినటువంటి కొన్ని ఒప్పందాలపైన సంతకాలు చేయడానికి ఇరు దేశాల మధ్యన బలమైన సంబంధాలను ఏర్పరచుకునేందుకే సౌదీ అరేబియా పర్యటనకు వెళ్ళినారు అది కూడా సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ విజ్ఞప్తి మేరకే పోయినాడు అందుకే కడుపు మంటతోనూ అసూయతోనూ హిందూ వ్యతిరేకతతోనూ సమయం చూసి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ గారు ఈ పహల్గామ్లో ఈ దాడిని అయితే చేయించినాడు దీంతో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నటువంటి మోడీ గారు హుటాహుటిన భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది అయితే నరేంద్ర మోడీ గారు మన భారతదేశానికి తిరిగి వచ్చే ముందు సౌదీ రాయల్ ప్యాలెస్కి చేరుకొని అక్కడ మహమ్మద్ బిన్ సల్మాన్ కలిసి ఆ ఒప్పందాలపైన సంతకాలు చేసి ఆ తరువాత భారతదేశానికి అయితే బయలుదేరినారంట అంటే ఏ పని మీద అయితే పోయినాడో ఆ పని అయితే పూర్తి చేసేసాడు ఈ లోపు నరేంద్ర మోడీ గారు ఏం చేసినారయ్యా అంటే అమిత్ షా గారికి విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారికి ఫోన్ చేసి భారత్లో పరిస్థితులను సమీక్షించమని చెప్పేసి తెలియజేశారట ఇక ఆ తర్వాత జరిగిన సంగతులన్నీ కూడా మీకు తెలిసినట్టే అది సంగతి కానీ పాకిస్తాన్ ఏమనుకుంది మనం దాడి చేసామంటే ఇంకా ఆయన ఆడ క్షణం కూడా ఉండలేడు వచ్చేస్తాడు అప్పుడు ఈ ఒప్పందం ఆడికి రద్దయిపోతుంది అది పెండింగ్ లో పడిపోతుంది అని అనుకున్నారు కానీ ఆయన ఏం చేసినాడు పోయిన పని ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తి చేసుకొని ఆ ఒప్పందాలన్నీ కూడా చేసేసుకొని అక్కడి నుంచి వచ్చినాడు ఇప్పుడు నిర్వహించాల్సినటువంటి యుద్ధ కార్యాన్ని అద్భుతంగా చేస్తారు మొత్తానికైతే పాకిస్తాన్కి మాత్రం ఏలా
పగిలిపోతుంది అంతే, అది మ్యాటర్. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.